పారాక్విట్ పాయిజనింగ్ అంటే గడ్డి మందు అంటారు లోకల్గా మన విలేజెస్లో. కానీ అది తీసుకుంటే ప్రాణాలు కాపాడలేమా? అది నిజంగానే అంత సీరియస్ అయిందా? పారాక్విట్ అంటే మనకు గడ్డి మందు అంటారండి. యాక్చువల్గా ఇది మనకి ఎక్కడ ఆర్టికల్స్ చూసినా కానీ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ అది చాలా డేంజరస్. తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ మనం సేవ్ చేయడం చాలా రిస్క్ ఉంటుంది అనమాట. ఈ ఉద్దేశంతో చాలామంది ఇంకా ఎలాగ మనకు యూజ్ ఉండదని చెప్పి హాస్పిటల్కి రాకపోవడం కానీ అలా ఎక్కువ భయపడుతుంటారు. కాకపోతే అది మనకి మెయిన్గా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్ క్వాంటిటీ అని. ఈ మైల్డ్ మోడరేట్ ఎలా ఉంటుందంటే మనం ఎమర్జెన్సీగా వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి ఐడియా లేని వాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే చూసి వెంటనే ఏం లేదు మీకు బాగుందని చెప్పి డిశ్చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని వీక్స్, ఆఫ్టర్ 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ కానీ లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ లంగ్ డ్యామేజ్ అవ్వడం కానీ వాళ్ళు మళ్ళీ ప్రాణ పరిస్థితిలోకి వెళ్తున్నారు అనమాట. అలా కాకుండా ఏ పాయిజన్ తీసుకున్నా కానీ అంటే స్పెసిఫిక్గా ఈ పారాక్విట్ గడ్డి మందు తీసుకున్నప్పుడు మీరు క్వాలిఫైడ్ డాక్టర్ని వచ్చి కలవండి. ఆ కండిషన్ చెక్ చేసుకోండి వెంటనే. ఏ పాయిజనింగ్ అయినా కానీ ఎంత ఎమర్జెన్సీ మనకు హాస్పిటల్కి రీచ్ అయితే మనం సేవ్ చేయడానికి అంత ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చినారు, ఒక మోడరేట్ క్వాంటిటీ తీసుకున్నారు గడ్డి మందు. ఆల్మోస్ట్ వెళ్ళంగానే అక్కడ లోకల్ డాక్టర్స్ చూసి ఏం లేదని ఇంటికి పంపించేస్తున్నారు. వాళ్ళు ఒక 2 డేస్ తర్వాత మనకు అక్కడికి వచ్చేసరికి కిడ్నీ డ్యామేజ్ అయింది, అంటే క్రియేటిన్ ఆల్మోస్ట్ 4 to 5 ఉంది. అలాగే గట్టు మొత్తం కూడా బర్న్స్ అయిపోయి ఉంది, లివర్ డ్యామేజ్ కూడా అయింది, జాండీస్ కూడా. అయితే ఎలాగో కొంచెం ఎర్లీగా వచ్చిన వల్ల కొంచెం మైల్డ్ టు మోడరేట్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మనం వాళ్ళకి సేవ్ చేయగలిగాము. సో ఏ పాయిజనింగ్ అయినా కానీ ఎంత ఎర్లీగా మీరు క్వాలిఫైడ్ డాక్టర్ కాడికి వచ్చి చెక్ చేయించుకొని వాళ్ళు చెప్పిన వరకు హాస్పిటల్లో ఉండి సేఫ్టీ అన్నప్పుడే డిశ్చార్జ్ అవ్వండి. ఎర్లీగా డిశ్చార్జ్ అయినా లేకుంటే ఏమీ అవ్వదని మీకు మీరు డిసైడ్ చేసుకున్నా డ్యామేజ్ అయిపోతుంది, మనకు మళ్ళీ కాపాడటం కష్టం.